Hi everyone, welcome back to my YouTube channel DSRL Maths YouTube ఛానల్. మనం కొత్త సంవత్సరంలోకి న్యూ అకాడమిక్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాము. 2026 and 27 ఈ ఏడాది 6th, 7th, 8th మ్యాథమెటిక్స్ అనేది మారడం జరిగింది. సో మ్యాథమెటిక్స్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక కొత్త పుస్తకాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది గణిత ప్రకాష్ అనే పేరుతోటి రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఇది న్యూ టెక్స్ట్ బుక్ 2026-27 8th స్టాండర్డ్ సంబంధించి మ్యాథమెటిక్స్లో కనుక మనం చూసుకుంటే ఇందులో మనకి సెమిస్టర్ 1లో కనుక చూసుకుంటే చాప్టర్ 1 మొట్టమొదటిగా మనకు ఉన్నది ఏ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్. ఈ యొక్క వీడియోలో దీని యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ నేర్చుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ అని ఇది సమ్స్ ఉంటాయి కదా, 2 ఎక్సర్సైజ్ ఉన్నాయి. సో ఎక్సర్సైజ్ అని ఇవ్వలేదు, దాని పేరు మార్చారు, అది ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. ఈ యొక్క వీడియోలో ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 1లో ఉండేటువంటి సమ్స్, నెక్స్ట్ ఎక్సర్సైజ్లో సెకండ్ ఎక్సర్సైజ్లో ఉండేటువంటి సమ్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియోని ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తుంటే ఈ యొక్క డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ కూడా 8th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇందులో మనకి మొట్టమొదటి చాప్టర్, ఫస్ట్ చాప్టర్ ఏముందంటే ఏ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్. దాని యొక్క ఇంట్రడక్షన్ కనుక మనం చూసుకుంటే స్క్వేర్ యొక్క డెఫినేషన్ చూడండి. ఏ నెంబర్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ నెంబర్ విత్ ఇట్సెల్ఫ్ ఈస్ కాల్డ్ ఏ స్క్వేర్ నెంబర్. అంటే ఏ నెంబర్కి ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 1 స్క్వేర్ అంటే 1 into 1, 1ని 1తో మల్టిప్లై చేయండి. సో 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 2 into 2 4, 3 స్క్వేర్ అంటే 3 into 3 3 స్క్వేర్ 9, 4 into 4 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 5 into 5 25, 6 స్క్వేర్ 6 into 6 36, 7 స్క్వేర్ 7 into 7 49, 8 స్క్వేర్ 8 into 8 64, 9 స్క్వేర్ 9 into 9 81, 10 స్క్వేర్ 10 into 10 100. అలాగే 11 స్క్వేర్ 11 into 11 121, 13 స్క్వేర్ 12 స్క్వేర్ 12 into 12 144, 13 స్క్వేర్ 13 into 13 169, 14 స్క్వేర్ 14 into 14 196, 15 స్క్వేర్ 15 into 15 225, 16 స్క్వేర్ 16 into 16 256, 17 స్క్వేర్ 17 into 17 289, 18 స్క్వేర్ 18 into 18 324, 19 స్క్వేర్ 19 into 19 361, 20 స్క్వేర్ 20 into 20 400, 21 స్క్వేర్ 21 into 21 441. సో ఈ విధంగా మీకు ఒక 30 వరకు మీరు స్క్వేర్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. 30 వరకు నేర్చుకోండి. సో ఇవి స్క్వేర్ యొక్క డెఫినేషన్స్ ఈ విధంగా ఉంటాయనేది చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. ఈ యొక్క టేబుల్ మనకి అండర్స్టాండ్ చేసుకుంటే ఇలాగ 1 నుంచి కానీ ఇలా 12 వరకు వేసాను నేను. సో ఒక 10 వరకు అబ్జర్వ్ చేయండి మీరు. సో స్టడీ ద స్క్వేర్స్ ఆఫ్ ద గివెన్ టేబుల్. వాట్ ఆర్ ద డిజిట్స్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ దీస్ నంబర్స్. యూనిట్స్ ప్లేస్లో ఏమున్నాయని అడుగుతాడు. 1 చూడండి, మన యాక్చువల్గా 0 1 2 4 3 1 2 3 4 నెంబర్స్ చేసుకుందాం. 5 6 7 8 9. సో ఇందులో వాట్ ఆర్ ద డిజిట్స్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్ ఏమున్నాయని చెక్ చేద్దాం. 1 ఉంది, రైట్. 4 ఉంది, 9 ఉంది, 6 ఇక్కడ 6 కూడా ఉంది, 5 ఉంది, 6 ఆల్రెడీ రౌండ్ చేసాం, 9 4 రౌండ్ చేసాం, 1 రౌండ్ చేసాం, 0 అంటే లాస్ట్ ఇప్పుడు కూడా 2 zeros అనమాట. మనకి ఎండ్ విత్ 2 zeros ఉంటున్నవి అవుతాయి, 1 0 ఉన్నవి మనకి అవ్వదు. సో మళ్ళీ లాస్ట్ ఇక్కడ చూసుకుంటే 1 ఆల్రెడీ రౌండ్ చేసాం, 4 చేసాం. సో దేంతో ఎండ్ అవ్వట్లేదు. స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఓన్లీ సింగిల్ జీరోస్ ఉన్నాయి కదా, ఇక్కడ 0 కూడా అయింది మనకి. అంటే సింగిల్ 0 అవ్వదు, డబల్ జీరోస్ తోటి అవుతున్నారు. సో ఏది అవ్వలేదు, 2 ఎండ్ విత్ ద డిజిట్ 2 అయితే పర్ఫెక్ట్ స్క్వేర్ కావట్లే.
3 అవ్వట్లేదు, 7 లేదు, 8 లేదు. సో ఈ 2, 3, 7, 8 అన్నది ఎక్కడ కూడా ఎండ్ విత్ డిజిట్ స్క్వేర్ అనమాట. సో ఎండ్ ఏ నెంబర్లో అయినా సరే లాస్ట్లో 2 వచ్చింది అనుకోండి, ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 72 నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, 63 నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, 47 నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, లేకపోతే 18 నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఖచ్చితంగా అవ్వవు. అయితే మీకు డౌట్ రావచ్చు, సో ఈసారి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటితోనే అవుతుందా, ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే మేబీ అవ్వచ్చు, అవి కూడా పర్ఫెక్ట్ గా అవుతాయని మనం చెప్పలేం. వై? బికాజ్ యూ సపోజ్ 1 అని ఉంది, ఎండ్ విత్ డిజిట్ 1 అని ఉంది. సో 1 అని ఉంటే యూ సపోజ్ ఇన్ 81 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, అది 71 నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే మేబీ అవ్వచ్చు, ఇవి అవ్వడానికి ఛాన్సెస్ ఈజ్ దేర్, మోర్ ఛాన్సెస్ ఈజ్ దేర్. ఓకేనా? ఎండ్ విత్ 2 zeros 1, 4, 5, 6, 9 ఉంటే అవ్వచ్చు. ఈ 2, 3, 7, 8 ఉన్నవే ఖచ్చితంగా నెవర్ అవ్వవు, అవి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వవు. సో వీటికి అవ్వచ్చు. సో సార్ మరి వీటికి కూడా ఛాన్స్ ఉన్నాయంటే లేదు, ఎందుకంటే 1 ఉంది పర్ఫెక్ట్ నెంబర్, 1 ఉంది అండ్ విత్ ద డిజిట్ 1, 81 అవుతుంది, 71 అవ్వట్లే. అలాగే 4 ఉంది, 4 and 64 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, బట్ 34 ఈ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అలాగే 25 అనేది ఉంది అనుకోండి, 25 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, 35 ఈ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 6 తీసుకున్నాం అనుకోండి, 36 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, 46 ఈ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. 9తో ఉంది అనుకోండి, 49 అంటే 7 స్క్వేర్ అవుతుంది పర్ఫెక్ట్ స్క్వేర్, కానీ 39 అవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఇవి అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి, బట్ వీటి 2, 3, 7, 8 ఇక నో డౌట్ ఎట్ ఆల్ అవి పర్ఫెక్ట్ స్క్వేర్ అబౌవ్ అండ్ విత్ డిజిట్ నెంబర్ అన్నమాట. 2, 3, 7, 8 అయితే అబౌవ్ వస్తాను. సో ఇవి ఇంట్రడక్షన్ పార్ట్. నెక్స్ట్ మళ్ళీ కూడా చూద్దాం ఇంకో పాయింట్. ఈసారి అయితే టెక్స్ట్ బుక్ లో ప్రతిదీ కూడా ఫస్ట్ పేజీ నుంచి ఎక్సర్సైజ్ వెళ్ళే వరకు, ఎక్సర్సైజ్ అని కూడా ఇవ్వట్లేదు, ఫిగర్ ఇట్ అవుట్ అని ఇస్తున్నారు, 1.1, 1.2 అని. సో అది వరకు అయితే ఎక్సర్సైజ్ అని ఇచ్చేవారు. అలా కాకుండా ఇప్పుడు ప్రతి పేజీలో ఉండేటువంటి కంటెంట్ అంతా కూడా మీరు రీడ్ చేయవలసి ఉంటుంది స్టూడెంట్స్ అందరూ కూడా. సో అది వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క న్యూ టెక్స్ట్ బుక్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను, సో ఫస్ట్ పేజీ నుంచి మీరు చాప్టర్ అయ్యే వరకు కూడా ప్రతి పేజీ కూడా మీరు రీడ్ చేయాలి, అందులో ఉండే కంటెంట్ అండర్స్టాండ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్. సో హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్, సో ఆ ప్యాటర్న్ అంతా కూడా మీకు అర్థమవుతుంది. సో అందులో ఉండేటువంటి కాంటెంట్ నేను ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ సంబంధం మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ హౌ మెనీ నంబర్స్ లై బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ డూ యూ నోటీస్ ఏ ప్యాటర్న్ అన్నాడు. అంటే ఏంటి? మరి కాన్సిక్యూటివ్ అంటే సైడ్ బై సైడ్ ఉన్నది, 1, 2, 2, 3, 3, 4, 4, 5 స్క్వేర్స్ అన్నప్పుడు ఏంటి? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 4 స్క్వేర్, ఇవి ఎగ్జాంపుల్. నెక్స్ట్ 5 స్క్వేర్, 6 స్క్వేర్, లేకపోతే 11 స్క్వేర్ అండ్ 12 స్క్వేర్, లేకపోతే 77 స్క్వేర్, 78 స్క్వేర్. సో ఏ మధ్యలోన వాటి యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని అడుగుతున్నాడు. సో 1 స్క్వేర్ అంటే ఎంత? 1, 2 స్క్వేర్ అంటే 4. ఈ రెండింటికి మధ్యలో నంబర్స్ ఎన్ని ఉన్నాయి? 2, 3. సో ఎన్ని వచ్చేవి మనకి? 2 వచ్చాయి. 2 స్క్వేర్, 4, 3 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. మధ్యలో ఏమి మిగిలే? 5, 6, 7, 8. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. సో ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారా అని అడుగుతున్నాడు. 3 స్క్వేర్, 4 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. 9కి 16 మధ్యలో బిట్వీన్ 10, 11, 12, 13, 14, 15 అంటే ఎన్ని ఉన్నాయి? 6 వచ్చాయి. సో 4 స్క్వేర్, 5 స్క్వేర్ అంటే 16 and 25. మధ్యలో ఉన్న నెంబర్స్ ఎంత? 17, 18, 19, 20, 21, 22, 23, 24. సో ఎన్ని వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 2, 4, 6, 8 అలా వెళ్తుంది. అంటే మనకి ఇది మల్టిపుల్ ఆఫ్ 2 అనమాట, అంటే 2n. సో ఇక్కడ ఏంటి మనకి, మనం ఇది n అనుకుంటే ముందు 2 into 1 2 వస్తాయి. అదే 2 స్క్వేర్, 3 స్క్వేర్, 2 తీసుకున్నాం, 2 into 2 4. 3 తీసుకున్నాం అనుకోండి, 2 into 3 ఫస్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి 6. 4 స్క్వేర్, 2 into 4 సో 8. సో ఏ నెంబర్ ఇచ్చినప్పటికీ కూడా అలా మీరు ఇప్పుడు 75 స్క్వేర్, 76 స్క్వేర్ వచ్చింది అనుకోండి, మీరు ఇవన్నీ చేయలేరు. 75 అంటే 75, 75, 76 అంటే 76 చేసి మధ్యలో చేయడం కష్టం కాబట్టి, సో మనకు బిట్వీన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 2 into 75
దట్ ఈక్వల్ టు 150 నెంబర్స్ ఉంటాయి బిట్వీన్. సో ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి అది ఏ మోడల్లో ఉందో కూడా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రతిదీ కూడా అక్కడ మనకి ఆ కంటెంట్ చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రతి పేజీ కూడా చదవండి 8th క్లాస్ స్టూడెంట్స్, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ మీకు వచ్చేసరికి 9th క్లాస్ కూడా ఇదే ప్యాటర్న్ ఉంటుంది, నెక్స్ట్ 10th క్లాస్ కూడా. ఓకేనా? సో ఈ విధంగా చూడండి. నెక్స్ట్ చూద్దాం. ఇదైతే మీకు ఖచ్చితంగా మీకు ముందుగానే చెప్పాను, 1 స్క్వేర్ నుంచి 2 స్క్వేర్ 3 స్క్వేర్ 30 స్క్వేర్ వరకు మీకు రావాలి ఖచ్చితంగా. ఒక 30 to 35 వరకు మీకు స్క్వేర్స్ మీకు నోటికి వచ్చాయి. సో అడిగేది ఏంటి, హౌ మెనీ స్క్వేర్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 1 to 100, 101 to 200, వాట్ ఈస్ ద లార్జెస్ట్ స్క్వేర్ లెస్ దెన్ 1000 అన్నాడు. అంటే ఏంటి, స్క్వేర్స్ ఏవి 1 to 100 ఎంత ఉంటాయి అండ్ 1 స్క్వేర్, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 4 స్క్వేర్, 5 స్క్వేర్ 6 స్క్వేర్, 7 స్క్వేర్ 8 స్క్వేర్, 9 స్క్వేర్ 10 స్క్వేర్. ఇవన్నీ కూడా 100 లోపులోనే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3, 6, 7, 8, 9, 10 కౌంట్. అదే 101, 200, 101 నుంచి 200 మధ్యలో ఏమున్నాయి అంటే 11 స్క్వేర్, 12 స్క్వేర్, 13 స్క్వేర్, 14 స్క్వేర్. అంటే 14 స్క్వేర్ అంటే 196, 15 స్క్వేర్ 225 వచ్చింది కాబట్టి అది 201 to 300లో వస్తుంది. సో ఇవి ఎన్ని కౌంట్ ఉన్నాయి? 4. సో ఇవి వీటికి 10 ఉన్నాయి, వీటికి 4 ఉన్నాయి. అలాగే 201 to 300 అంటే 15 స్క్వేర్, 16 స్క్వేర్, 17 స్క్వేర్ 289 అంటే 3 ఉన్నాయి. 301 to 400 ఎన్ని ఉన్నాయి అన్నారు అంటే ఏంటి, 300 అంటే 18 స్క్వేర్, 19 స్క్వేర్, 20 స్క్వేర్. అలాగే 441 అంటే 21 స్క్వేర్, 22 స్క్వేర్, 23 స్క్వేర్, 24 స్క్వేర్, 25 స్క్వేర్, 26 స్క్వేర్, 27 స్క్వేర్, 28 స్క్వేర్, 29 స్క్వేర్, 30 స్క్వేర్, 900. సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ స్క్వేర్ లెస్ దెన్ 1000? 1000 కన్నా వచ్చేది ఏంటి? 961 అంటే అది 31 స్క్వేర్. ఇదే 1000 కన్నా తక్కువ. 32 స్క్వేర్ అనేది 1024 అంటే మోర్ దాన్ 1000 ఉంది. కాబట్టి ఇది ఒకసారి ఈ విధంగా కూడా మీరు 1 to 35 వరకు మీరు 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్. నెక్స్ట్ వీడియోకి వచ్చే టైంకి మీరు 1 స్క్వేర్ నుంచి 35 స్క్వేర్ వరకు కూడా మీరు రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. ఇటువంటి ఈజ్ 324 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, ఈజ్ 156 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ అవునా కాదా, మనం ఏ విధంగా మనం పర్ఫెక్ట్ చేయగలమంటే ఇది అన్ని కూడా మన ఫ్యాక్టర్స్ లో మనం చేద్దాం. 324 మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో చేయండి. 2 162, 2 టేబుల్ 81 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి, డైరెక్ట్ గా మనం తీసుకోకూడదు. 3 27, 3 9s, 3 3s, 3 1s. అంటే అన్ని కూడా స్క్వేర్ అన్నప్పుడు ఒక స్క్వేర్ లా రావాలి. 2 స్క్వేర్ 324 ఎలా రాయొచ్చు మనం? 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. అంటే ఇవన్నీ కూడా ఒక 2 into 3 into 3 హోల్ స్క్వేర్ చేయండి. 2 3 6, 6 3 18, 18 స్క్వేర్. సో ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ గా వచ్చాయి. అన్ని 2 2 నెంబర్స్ ఉన్నాయి, 2 ఫ్యాక్టర్స్. సో ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇలా రాలేదనుకోండి, నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని రాస్తారు. 156 తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వాడు ఇచ్చాడు 2 టేబుల్ 278 జా, 2 టేబుల్ 239s, 2 పోదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 3 13s. మరి ఏమట్లా 13 టేబుల్ 1s, 2 2 జా 4, 4 3 జా 12, 12 into 13 156. చూడండి ఇది ఏమొచ్చింది? 156 నెల వచ్చేవి 2 స్క్వేర్ 3 13. దీని స్క్వేర్ లేదు, దీని స్క్వేర్ లేదు. స్క్వేర్ ఉంటే అప్పుడు మనం రాయొచ్చు 2 into 3 into 13. ఇక్కడ స్క్వేర్ ఏం లేదు, 1 ఉంది. 1 ఉండకూడదు, 2 ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్ ఒక పేరు కింద అవుతుంది. సో ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే. సో ఈ విధంగా మనకి ఉంటాయి. నెక్స్ట్ ఎక్సైజ్ సమ్స్ ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సైజ్ 1 ఫిగర్ ఇట్ అవుట్ అని ఉంటుంది, అది 1.1. సో నెక్స్ట్ వీడియోలో మీకు అందులో ఉండేటువంటి సమ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ వీడియోలో క్యూబ్ సంబంధించినటువంటి సమ్స్ సెకండ్ ఎక్సైజ్ అంటే ఫిగర్ ఈ ఫైండ్ ఇట్ అవుట్ అనేది సెకండ్ ఎక్సైజ్ ఒకటి ఉంటుంది. ఫిగర్ ఇట్ అవుట్ 1.2 అనేది కూడా ఉంది. సో అది కూడా మనం ఫిగర్ ఇట్ అవుట్ దాన్ని ఎలాగ ఇచ్చాడు ఎక్సర్సైజ్ అని ఇదివరకు అనేవారు. ఫిగర్ ఇట్ అవుట్ 1.1, 1.2 ఎక్సైజ్ అనమాట. మన ఎక్సైజ్ అనుకుంటాం.
దాన్ని 1.1 1.2 ఈ 2 ఎక్సైలు కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్సై 1.1 సంబంధించి చెప్తాం, ఆ నెక్స్ట్ వీడియోలో 1.2 చెప్తాం, ఒక చాప్టర్ అవుతుంది. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ఫర్ ఆల్ అని నొక్కితేనే నేను ఎప్పుడైతే కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పనిసరిగా అందరూ కూడా బుక్ పెట్టుకోండి, బుక్ పెట్టుకుని ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.